పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా మంత్రులు ప్రధాని మోడీతో పాటు వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారని గుర్తు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుతో అన్ని సమస్యలు తీరిపోవన్నారు. గోదాం, కోల్డ్ స్టోరేజ్లను ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలన్నారు. చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభించాలన్నారు జీవన్. నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ పసుపు బోర్డు ఏర్పాటు చేయబడడంతోనే ఇవాళ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పని కాదు, దాని నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా పరిశోధనలు ప్రధానమని చెప్పి అంటున్నాం. ఆ పరిశోధనల కేంద్రం ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కేంద్రాన్ని ఆరంభింప చేయడం జరిగిందో కమ్మర్పల్లిలో, దాన్ని స్ట్రెంథన్ చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. దాన్ని మరింత బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉంది. మార్కెట్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. మార్కెట్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో ఇవాళ గోడౌన్ ఫెసిలిటీస్, కోల్డ్ స్టోరేజెస్, కనీసం పసుపు ఏదైతుందో క్వింటల్ 15,000 రూపాయలకు ఇస్తున్నాయి కానీ గిట్టుబాటు కాదు. ఉత్తర తెలంగాణ ప్రాంతం వద్ద వాణిజ్య పంటలు ఇటు పసుపే కానీ చక్కెరే కానీ మధ్యలో మరి నిలిచిపోయినాయి. వాళ్ళ రైతాంగ ఉద్యమం ప్రధానంగా కేంద్రంగా ఏదైతుందో ఉద్యమించడం జరిగిందే. వాళ్ళ పసుపు బోర్డు ఒక కొలిక్కి వచ్చినట్టు కనబడుతున్నది. చక్కెర కర్మాగారం ఏర్పాటు పట్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడడంతోనే పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయబడటం, ఆ అంశాలను పరిశీలింపజేసి వాళ్ళ బ్యాంక్ లోన్స్ అన్ని కూడా వాటిని డెట్ క్లియరెన్స్ చేయడం జరిగింది.